ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, ఇప్పటికే వచ్చిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. పాటలో మీరంతా తోడైంటి సహాయపడుతూ వచ్చారు. వెనక వస్తున్న బిడ్డను కూడా మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. సహోదరులు ఎవరెవరు ఖాళీగా ఉన్నారో వారు కూడా వచ్చి వారి భాగాల పొందుట్లో సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభావ జీవాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభావ మీద సంక్షిప్తించి మీ దగ్గర మాటలు జీవకరమైన మాటలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మిగతా మహిమా ప్రభావాన్ని గౌరవించుకోండి. ఏసే పరిశుద్ధనామన స్తుతించి ప్రార్థించి కనపక్షి పెట్టించున్నాము తండ్రి. ఆమేన్. రండి ఒక మాట చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు కలిసి చదువుకుందాం. యాకోబు 5వ అధ్యాయము 17-18 కలిసి చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావాల మనుషులే వర్షింపబడినట్ల ఆసక్తితో ప్రార్థన చేయగా 300 సంవత్సరాల వరకు భూమిలో వర్షం లేదు. అది మరలా ప్రార్థన చేయగా ఆకాశ వర్షం ఇచ్చును, భూమి కళలను ఇచ్చును. చదవలేఖన భాగాన్ని ప్రవాసంచి దీవించిన కాక. ఇక్కడ ఏలియా ప్రార్థన గురించి మాట్లాడుతూ మరి యాకోబు మాటలో రాస్తూ ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు శిష్యుడు యాకోబు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏలియా అంటే మనలాంటి వాడే, ఆయనేమో వేరే దేవత లాంటి వాడే కాదు. మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది, మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వర్షం తిరిగి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? యాకోబు ఇక్కడ రాస్తూ మనం అందరం కూడా అలా చేయొచ్చు అని దాని అర్థం. మనం అందరం కూడా ఏలియా లాంటి వాళ్ళమైన దాని అర్థం. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తారు. అయితే ఆయన ప్రార్థనలో కొన్ని మెట్లు ఉన్నాయి. అవి మనం ధ్యానించలేము, ఒక మెట్టు మాత్రమే ధ్యానిస్తాం. మొట్టమొదటిది అంటే ఆసక్తితో అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రార్థన కొరకైనా ఆసక్తి ఉండాలి. ప్రార్థన కొరకైనా ఆసక్తి మనకు రావాలి. ఈరోజు ప్రార్థన కూడిక 7 గంటలకి, కాబట్టి 7 గంటలకు అక్కడ ఉంటారు. దాన్ని ఆసక్తి అంటారు. దాన్ని ప్రభువు చూస్తారు. చివరికి వచ్చి ప్రార్థన చేసేది వేరేగానే ఉంటుంది, అయిపోయేటప్పుడు వచ్చి ప్రార్థన చేసేది వేరేగా ఉంటుంది. కానీ ప్రభు చూసేది ఏంటంటే ఆసక్తి. సాయంకాలం వీళ్ళు ప్రార్థన కొరకై ఎంత ఆసక్తితో వస్తున్నారు, ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఆ ఆసక్తి ఉంటుందో వారి యొక్క ప్రార్థన అందరికంటే త్వరగా ఆలకించబడుతుంది. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, దాని కొరకైనటువంటి ఆశ ప్లస్ శక్తి, ఆసక్తి అంటారు. ఒక ఆశ ఉండాలా, దానికి ఆశ బలం ఉండాలి. ఒక ఇంట్రెస్ట్ ఉండాలా, ఒక స్ట్రెంగ్త్ ఉండాలా. మన ప్రార్థనలో ఒక ఇంట్రెస్ట్ ఉండాలా, ప్రార్థన చేయాలి,
అదే సమయంలో బలం కూడా అవసరం. కాబట్టి ఇలా ప్రార్థన చేయడం ప్రాముఖ్యం కాదు, కానీ ఆసక్తితో చేసే ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. మరి ఏలియా మరి ఒంటరివాడు, భార్య లేరు, బిడ్డలు లేరు, మరి ఎందుకు ఆయనకి అంత ఆసక్తిగా చేయాల్సిన పని ఆయనకి ఏముంది? దేవుడు నమ్ముకున్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, మరి ఏదోలే నా పని ఏదో నేను చేసుకుంటూ పోతానులే అనుకోవచ్చు. కానీ ఒక రాజ్యము కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఒక జనాంగం కొరకై ప్రార్థన చేస్తున్నాడు, ఒక పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఒక్క వ్యక్తి అంత పట్టుదల, అంత ఆసక్తితో తను ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన పరలోకానికి చేరుకొనిపోయింది. ఇక్కడ అంతమంది మందిరం అంతా కలిసి ప్రార్థన చేయాలి అక్కడ, లేకపోతే చాలామంది విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నట్లేదు. ఒక్కడ ప్రార్థన అంటే దాని అర్థం ఏంటంటే సంఘంలో ఒక్క ఏలియా ఉంటే సరిపోదు, ఏలియా లాంటి ఒక్క సహోదరుడు ఉంటే సరిపోతుంది. ఏది మన సహోదరులు కుర్చీలన్నీ ఖాళీగానే ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. సహోదరుల గురించి ఇక్కడ రాయబడుతుంది, కానీ సహోదరులకు ఉన్న ఆసక్తి సహోదరులో కనబడటం లేదు. ఎందుకంటే వారికి ఈ జీవన వ్యాపారంలో చిక్కునిపోయినారు పాపం. ఈ జీవన వ్యాపారంలో చిక్కున్న వారికి ఆసక్తి ఉండదు, దానికే వాళ్ళ శక్తి అంతా ఉపయోగిస్తారు. కాబట్టి సరే ఏదో కొంచెం ఇంటికాడ ప్రార్థన చేసుకుందాంలే అంటారు. అందుకని ఆ ప్రార్థనకి అంత త్వరగా జవాబు రావు. మన ప్రార్థనలో ఉండవలసిందంటే ఆసక్తి. కొంతమంది ఆసక్తి ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏదో క్యాకలైజ్ చేయాలనుకుంటారు, దాన్ని ఆసక్తి అనరు, దాన్ని ఎమోషన్ అంటారు. ఇప్పుడు పెంటెకోస్తల దగ్గరికి వెళ్ళారనుకో, వాళ్ళ ఆసక్తి ప్రార్థన కాదు, అది ఎమోషనల్ ప్రార్థన. అంటే ఏదో ఒక దీనికి అరవాలా, అది అలాంటి ప్రార్థన కాదు, దానిని ఎమోషనల్ అంటారు. అది కాదు ఆసక్తి అంటే. ఆసక్తి అంటే నెమ్మదిగానే ఉంటారు, కానీ దాని కొరకైన మనసు, దాని కొరకైనటువంటి యొక్క పూర్తిగా ఆలోచన, దాని కొరకైన తలంపు, దానిని ఆసక్తి అంటారు. సాయంకాలం నేను ప్రార్థన చేయాలా, సాయంకాలం నేను వాక్యం చెప్పాలా, సాయంకాలం నేను స్వార్థకు వెళ్ళాలా, సాయంకాలం మనం పరిచయం చేయాలా, దాని మీద మనసు ఉన్నట్లయితే దానిని ఆసక్తి అంటారు. అలాంటి యొక్క ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు. మన వంటి వాడే, కానీ తనలో ఉన్నది ఏంటంటే ఆసక్తి. దీనికి మించినట్టు ఇంకో మాట ఉంది. ఏలియా గురించి ఆసక్తి ఉన్నది, కానీ అత్యాసక్తి కూడా ఉన్నది. మరి అత్యాసక్తి ఎందుకు రాయలేదంటే అత్యాసక్తి అనేది ఎక్కువ కూడా శరీర సంబంధమైన విషయాల్లో వాడబడుతూ వచ్చింది బైబిల్ గ్రంథంలో. అత్యాసక్తిగా ధనం కొరకై, అత్యాసక్తిగా పేరు పత్రాల కొరకై, అత్యాసక్తిగా రాజాధికారాల కొరకై, వాటి కొరకై వాళ్ళు ఉపయోగించుకుంటూ వచ్చారు. కానీ ఆసక్తి అనేటటువంటి మాత్రము ప్రార్థన విషయంలో ఏలియా గురించి మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మన ప్రార్థనలో ఏమన్నా చెప్పండి, మొట్టమొదటిగా ఆసక్తితో ప్రార్థన చేద్దాం. అంటే ప్రభువా, నేను ఈ సన్నిధికి ఎందుకు వచ్చానంటే ఏదో రావాలా ప్రార్థన చేయాలని కాదు, నాలో ఒక ఆసక్తి ఉన్నది. దేని కొరకు? ఒక రాజ్యం కొరకే ప్రార్థన చేస్తున్నాను, రాజ్యంలో ఉన్నటువంటి యొక్క పరిపాలన విధానం కొరకే ప్రార్థన చేస్తున్నాను, రాజ్యంలో బాధపడుతున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నారు, రాజ్యంలో హింసిస్తున్న వారి కొరకే ప్రార్థిస్తున్నారు, రాజ్యంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు పొందుతున్న శ్రమల కొరకే ప్రార్థిస్తున్నాడు. ఆ శ్రమల్లో ఏలియా ఎదుగుతూ ఉంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయం మనం కూడా ఆ ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ ప్రార్థన మనకు ఆలకిస్తాడు. అయితే ఈ ఆసక్తి మనకు రావాలంటే ముందు మనం 6 మెట్లు ఎక్కాలి, అప్పుడు 7వ మెట్లోకి వస్తాం. ఈ 6 మెట్లు ఎక్కపోతే ఈ యొక్క ఆసక్తులకు మనం రాలేము. చూడండి, ఇక్కడున్న మాట మనకి జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మాట మనం అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనంలో 2వ వచనం ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. ఇక్కడ మరి వర్తమానం లోతుగా వెళుతుంది, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మనలో ఉన్న ఆసక్తి ఎవరిలోకి వెళ్ళిపోతుంది? వేరే వాళ్ళలోకి వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనము కానీ
నీరసం అయిపోతే వాళ్ళు నీరసం అయిపోతారు. చూసారా, మనం కానీ నీరసం అయిపోతే, మనం కానీ అవిశ్వాసులు అయిపోతే వాళ్ళు అవిశ్వాసులు అయిపోతారు. మనం నిరీక్షణ కోల్పోతే వారు నిరీక్షణ కోల్పోతారు. జనరల్గా మీటింగ్లో జరిగే సందర్భాలు ఏంటంటే, మీటింగ్కి వచ్చినప్పుడు ఏ కొడుకైనా సరే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏ సహోదరు వచ్చాడు, ఏ సహోదరు రాలేదు, అవి చూసుకుంటూ ఉంటారు. వాటి యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఓ ఫలానా బ్రదర్ రాలేదు కదా, సరే నేను పోపోయినా ఏం పర్వాలేదులే అంటే ఆయన దృష్టి దేవుడి మీద పోవాలా, ఎవరి మీద పోతే బ్రదర్ మీద పోయింది. అలాగే సహోదరులు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు చూసుకొని మనం పోపోయినా పర్వాలేదు, అది ఒక రకమైనటువంటిది. దాన్ని ఏమంటారంటే వారి ఆసక్తి కోల్పోవడానికి కారణం అది. వారి దృష్టి ప్రభు మీద ఉంటే ఆసక్తి వాళ్ళలోకి వస్తారు. అందుకని ఇక్కడ మనం చదువుకున్న మాట అంటే, మీ ఆసక్తిని చూసి వారు ఏం చేయబడుతున్నట్ట, ప్రేరేపించబడుతున్నారు. దేని కొరకై? ఆ సహోదరుని చూస్తుంటే నాకు ఎంతో ప్రేరణ జరుగుతుంది, ఆ సహోదరుని చూస్తుంటే నాకు ఎంతో ప్రేరణ జరుగుతుంది, ఆ సంఘాన్ని చూస్తుంటే నాకు ఎంతో ప్రేరణ జరుగుతుంది అనేటటువంటి విధానంలో మనం అనేకురికి సాక్షులుగా మనం ఉండాలి. మనం ఎలాగైపోతున్నామంటే నీరు కారిపోయిన వారంగా కనబడుతుంటున్నాం. కేవలం నమ్మకార్థమైన క్రైస్తవులు కాదు, కానీ నమ్మకార్థమైన విశ్వాసంలో ఉన్నాం. నమ్మకార్థమైన క్రైస్తవులు వేరు, వాళ్ళకి అసలు కూడికలే ఉండవనుకోండి. మనకు కూడికలు ఉంటున్నాయి కానీ అందులో ఆసక్తి కనపరచలేకపోతుంటున్నారు. కానీ మనం భారంగా అందరికీ ఆసక్తి రావాలని ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. ఎంతమంది సహోదరులు ఆదివారం కనబడుతుంటున్నారు, వారందరూ కూడా దేవుడు ఇక్కడ చూడండి, ఏలియా ప్రార్థన చేసినప్పుడు, అది ఆఫ్ చేసినప్పుడు, నీకు డ్యూటీ చేసినటువంటి వ్యక్తిని దేవుడు ఆఫ్ చేయడా? డ్యూటీ చేయకుండా? ఆ విశ్వాసం లేదు మనకు. ప్రార్థన చేస్తేగా, ప్రభా సాయంకాలం నేను ప్రార్థన పోవాలా, వాళ్ళనోడు నాకు డ్యూటీ అయిపోతున్నారు, వాళ్ళని ఆఫ్ చేయమంటే దేవుడు తప్పనిసరిగా ఆఫ్ చేస్తాడు. వాళ్ళకంటే ముందుగా నేను పోవాలా అన్నప్పుడు ఈ దేవుడు నీ సంగతి ఏమంటాడు? అందుకనే ప్రియమైన సోదరులారా, మన ఆసక్తి ఇతరులు చూస్తూ వస్తూ ఉంటారు. మన ఆసక్తి వాళ్ళ మీద ప్రేరేపించబడుతూ వస్తుంది. వారిని చూసినప్పుడు వారు పురికొల్పబడుతూ వస్తూ ఉంటారు. చూసారా, ఉదయం ఒక సహోదరి నాగపూర్ నుంచి మాకు ఫోన్ చేసింది. చేసి కొన్ని విషయాలు మాట్లాడుతూ, నా దగ్గర పెరిగినటువంటి సండే స్కూల్స్ వాళ్ళు మంచి సేవ చేస్తున్నారంట. డల్లాస్లో చాలామంది అక్కడ తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారంట, అనేకమైనటువంటి భాషల గల వాళ్ళు వస్తున్నారంట. మరి ఇప్పుడు రేపు సండే నుంచి మళ్ళీ ఏదో వాళ్ళు తెలుగులో ఒక సర్వీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. ఉదయాన్నే ఫోన్ చేసేసి, అన్నయ్య మీరు వేసినటువంటి యొక్క ఫౌండేషను, మీ ఆసక్తి నా బిడ్డలను ఎంత స్థాయిలోకి నడిపించింది అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అయిపోయింది. అందుకని మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఒక యవనస్తులుగా ఈనాడు సండే స్కూల్ పిల్లలు, నా దగ్గర ఇచ్చిన సండే స్కూల్ పిల్లలు ఈనాడు డల్లస్లో దేవుని యొక్క సేవ చేస్తున్నారు అంటే, అది రెండో మాట అని చెప్పి తెలుసా, రెండో వాడు నా దగ్గర సండే స్కూల్ దగ్గర పెరిగినవాడే, వాడు ఒక మిషనరీగా తయారైపోయి నార్త్ ఇండియాలో సేవ చేస్తున్నాడట. అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ యొక్క ట్రైబల్ పీపుల్కి వెళ్ళి మరి వాక్యం చెప్తుంటే వాళ్ళకి అసలు యేసు ప్రభువుని గురించే తెలియదట. అయ్యా మాకు మీరు చెప్పండి వింటాము, మీరు చెప్తండి వింటామని ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారంట. తర్వాత బైబిల్ ఏంటి అయ్యా మేము తీసుకుంటాము, మాకు భోజనాలు వద్దులే, మేము ఏవో తింటాము, ఇక్కడ ఏంటి మాకు వద్దులే, ఆ బైబిల్ తీసుకురమంటే వీళ్ళు బండ్లు నుంచి బైబిల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారట. ఆసక్తి అనేది ఉండాలి. ఒకరు చాలు, ఏలియా ఒక్కడే ఆసక్తి గలవాడు. ఆయనను బట్టి దేశం మొత్తానికి, ఆయన బట్టి ప్రజలందరికీ, ఆయన బట్టి రాజులకి, వీళ్ళరా ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. మన ఆసక్తిని వాళ్ళు ఏం చేస్తారంట, చూస్తారంట. మన ఆసక్తిని వాళ్ళు చూస్తారు. వేరే వాళ్ళు చూసినప్పుడు మన ద్వారా వాళ్ళు ప్రేరేపించబడేవారు ఉన్నారా, మన ద్వారా చల్లార్చబడేవారుగా ఉన్నారా? చూసారా, మనల్ని చూసినప్పుడు వాళ్ళు ప్రేరేపించబడుతున్నారా? దేని కొరకై ప్రేరేపించబడాలా? రండి ఆ విషయాన్ని కూడా చూద్దాం. రండి, పేతురు రాసిన మొదటి పత్రికలో
ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మనము ప్రార్థనలు చేయటము కాదు, కానీ దాని లోపల ఉన్నటువంటి అనేకమైన రహస్యాలు దినాల్లో మనం బయలుపాటు చేస్తుంటున్నాం. అప్పుడు మాత్రమే ప్రార్థనలు ఆలకించబడుతూ వస్తాయి. చూడాలండి, మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 3:13 చదవండి. 3:13 మీరు ఏ విషయాల్లోనంట? మంచి విషయాల్లో ఆసక్తి ఉండాలా. లోక సంబంధమైన వాటి కొరకే కాదు. చూసారా, మంచి విషయాల్లో ఆసక్తి. దేనికి మనకు ఆసక్తి ఉండాలమ్మా? మంచి విషయాలు. అంటే ఫలానా వ్యక్తి ఏం పని చేస్తారని మనం చూస్తూ ఉంటారు. మన ద్వారా ప్రేరేపించబడతారు. వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కదా, మేము కూడా మంచి కార్యం చేద్దాం. వాళ్ళు బైబిల్ చదువుకుంటారు కదా, మనం కూడా బైబిల్ చదువుకుందాం. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు కదా, మనం కూడా ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదా, మన కుటుంబ ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు పరిచయంలో పెడుతున్నారు కదా, మనం కూడా ఒకరిని చూసి ఒకరు ప్రేరేపించబడాలి. అది ఆసక్తి అంటే. అది లేకపోతే ఏమైపోతున్నారు? మనం చూసిన వారు బలహీనులైపోతుంటున్నారు. అందుకనే ఆ ఆసక్తి, మంచి కార్యాలు చేయాలి దేవుని యొక్క బిడ్డలు. అక్కడ ఏమన్నా తెలుసా? చేస్తే ఏమన్నాడు? మీకు హాని చేసేవాడు అంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని ఆటంకపరిచేవాడు. నేను ప్రార్థన పోతానంటే ఆటంకపరుస్తారా? మందిరం పోతానంటే ఆటంకపరుస్తారా? మీరు చేసే మంచి కార్యాలు అక్కడ వాళ్ళు చూడాలా, వాళ్ళు అక్కడ ప్రేరేపించబడాలా. వాళ్ళు అక్కడ ప్రేరేపించబడితే అప్పుడు ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే వాళ్ళని దేవుడు తీసుకొని వచ్చేసేస్తారు. ఇక్కడ ప్రియమైన సోదరీశ్వరులారా, ప్రార్థన చేయదు. ప్రభువా, ఈ ఆసక్తి నాలో కలిగించి నన్ను చూసి అనేకులు ప్రేరేపించబడాలా, నన్ను చూసి నా కుటుంబాల్లో ప్రేరేపించబడాలా, నన్ను చూసి నా ఇరుపురు వారు ప్రేరేపించబడాలా, నన్ను చూసినటువంటి వారు ఎవరైనా సరే నా జీవిత విధానాన్ని చూసి వారు కూడా ప్రేరేపించబడాలా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నీకు తెలియకుండానే అక్కడ గొప్ప బహుమానాలు ఉంటాయి. నీకు తెలియకుండానే అక్కడ చాలా గొప్ప బహుమానాలు ఉంటాయి. ప్రభు కొరకు ఎవరు ఆసక్తి కలిగి లోకంలో ఏ చిన్న పని చేసినా కూడా ఎంత అద్భుతమైనటువంటి బహుమానాలు మనకు ఉంటాయో అక్కడ తెలుస్తాయి మనకు. ఇప్పుడు ఇక్కడ తెలియవు. అందుకని ఆ విషయంలో మనం ఎలా ఉండాలంటే మంచి కార్యాలు చేయాలా. మంచి కార్యాలు చేసినప్పుడు ఇతరులు చూడాలా. ఆడు చూసిన తర్వాత ప్రేరేపించబడాలా. ఆళ్ళు క్రైస్తవులు అంటే రావటము, పోవటము, కూర్చోవటము, బైబిల్ చదువుకోవటము అది కాదు. నిన్ను చూసి వాళ్ళు ప్రేరేపించబడుతున్నారా? నిన్ను చూసి వాళ్ళు మారుమనసు పొందుతున్నారా? వాళ్ళు దేవునికి ఇంటికి వస్తున్నారా? మనం చూసి వారు బాగుపడుతున్నారా? మనం చూసి వారు ఎలాగా ఉంటున్నారు? అందుకనే ఈ విషయాల్లో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలంగా ఆసక్తిగా ప్రార్థించి మనకు ప్రభువా, నేను మంచి కార్యాలు చేసేదాని కొరకై నాకు ఆసక్తి కలిగి చేయాలి. ఏమిటా మంచి కార్యాలు? చాలా ఉన్నాయి, కానీ ఒకటి చూసుకొని ప్రార్థనలు కడతాం. మరో విషయాలు కొందాం రండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. మీరు దశలోనికలో ఉన్న వారి కంటే ధనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును నేను అంగీకరించారు. చూడండి, ఆ మాట మర్చిపోగాకండి. నేను ఏదైతే స్టార్ట్ చేస్తానో దాని మీదే నిలబడతాను చివరి వరకు కూడా. ఎందుకంటే అర్థమయ్యే రీతిగా ఏ సబ్జెక్టు మనం తీసుకుంటామో ఆ సబ్జెక్టు లేకుండా ఏవో రెఫరెన్స్ అని చెప్పుకుంటా పోకూడదు. ఇక్కడంట దశలోనిలో ఒక సంఘం ఉందంట. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? వాక్యం అంటే ఇష్టం అంట వాళ్ళకి. సంఘంలో ఉన్నవారికి ప్రియమైన సోదరీసోదరులారా, ఒక జీవితము బాగుపడాలన్నా, ఒక కుటుంబము బాగుపడాలన్నా, ఒక సంఘము కట్టబడాలన్నా మొట్టమొదటి పెట్టిందంటే ఆసక్తిలో మంచి కార్యం ఏంటంటే వాక్యము. వాక్య విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. అనగా వాక్యాన్ని చదివే విషయంలో, వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో.
రెండవదిగా వాక్యాన్ని అనుసరించే విషయంలో, ఆ తర్వాత ఇతరులకు బోధించే విషయంలో. వాక్యం అంటే ఎన్ని స్టేజ్లు ఉంటాయో చూడండి. మళ్ళా వినటం ఒకటి, అర్థం చేసుకోవడం ఒకటి, భద్రపరచుకోవడం ఒకటి, అనుసరించడం ఒకటి, ఇతరులకు బోధించడం ఒకటి. ఎన్ని ఉంటాయి మళ్ళీ వాక్యంలో. అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఈ సంఘము దేని కొరకు ఆసక్తం చెప్పండి? దేని కొరకు? వాక్యం కొరకైనటువంటి. ఎంతమంది ఈనాడు సంఘాలను మనం చూస్తున్నాం, వాక్యం కొరకు వెళుతున్నావా? లేదు తలకాయ నొప్పి, లేదు ఒళ్ళు నొప్పులు, నాకు రోగము, నాకు ఆ కష్టము, నాకు ఈ బాధ, నాకు ఆ శ్రమ, నాకు ఇబ్బంది, వీటి కొరకే నేను వెళ్తాను మొక్కుబడుతుంటే. వాక్యం వాడు చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం? దేని కొరకు మనం ఆసక్తిగా ఉండాలా? దేవుని యొక్క వాక్యం కొరకాయ. నీవు దేవుని యొక్క వాక్యం కొరకు కానీ నువ్వు కానీ ఆసక్తి చూపిస్తే దేవుడు నీకు మూడు శ్రేష్టమైనటువంటి యొక్క మరి జాబులు ఇస్తాడు. రండి 119వ కీర్తనలో ఉన్నమాట జ్ఞాపకం చేసుకుందా? 119వ కీర్తనలో 3 శ్రేష్టమైన విషయాలు దేవుని యొక్క వాక్యం కానీ నువ్వు కానీ ఆసక్తి చూపించగలిగితే ఈ 3 ఆశీర్వాదాలు నీ కొరకే. చూద్దాం. 2-3 ఏంటంటో మొదటిగా చూద్దాం. 92వ వచ్చిన చదవండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని కనుక నా శ్రమ యందు నేను నశించి. ఏంటండి వాక్యం చదివితే ఏమొస్తుందంట? సంతోషం వస్తుంది. ఏడుపు రాదు, దుఃఖం రాదు. ఉన్న దుఃఖాలు, ఉన్న బాధలు, ఉన్న సమస్తము కూడా వాక్యం అంతగా చదువుకుంటూ వస్తూ ఉంటాము. అంతగా ఏమైపోతాం మనము? సంతోషభరితులైపోతాం ఉంటాం. నేను రాత్రి పడుకున్న తర్వాత 12:30 పడుకుంటాను. రోజు నాకు నిద్ర రాదు. అప్పుడు దాకా రకరకాలుగా మరి అవి చదువుకొని చూసి అవి చేసేస్తూ ఉంటాను. పడుకున్న తర్వాత నాకు నిద్ర రాదు. అప్పుడు ఆదికాండము 50 అధ్యాయాల్లో ఏముంది, నిర్గమకాండము 40 అధ్యాయాల్లో ఏముంది, లేవ్యాకాండము 27 అధ్యాయాల్లో ఏముంది, సంఖ్యాకాండం 36 అధ్యాయాల్లో ఏముంది, ద్వితోపదేశకాండం 34 అధ్యాయం. అట్లా ఇన్ని అధ్యాయాలు కాదు, కానీ ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది అనేది నేను ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతూ వస్తూ ఉంటాను. సంతోషం ఉంటే వెళ్తానా? నాకు సంతోషం లేకపోతే వెళ్తానా? అది ఎంతగా మనం వాక్యాన్ని ధ్యానిస్తామో అంత సంతోషం ఉంటుంది. యవనస్తులైనటువంటి వారు, చదువుకున్నటువంటి వారు ముఖ్యంగా మీరు ఎంత సమయమో వాక్యాన్ని ధ్యానిస్తారో అంత జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నేను అదే చెప్తాను. బైబుల్ చదువుకున్న వ్యక్తి ఎదుట ఎంత ఈ లోక సంబంధానికి జ్ఞాని అయినా, సైంటిస్ట్ అయినా, ఎథిస్ట్ అయినా నిలబడలేడు. బైబిల్ జ్ఞానం కన్నా మించిన జ్ఞానము ప్రపంచంలో ఏ గ్రంథంలో లేదు. ఎంతమంది సైంటిస్టులు ఉన్నా, ఎంతమంది ఇన్ని రకాల డిస్కవరీస్ చేసినా అవన్నీ కూడా బైబిల్లో నుంచి వచ్చినాయి అనేది రుజువు అయిపోతుంది కదా? అవునా కాదా? దేవుడు ఆదాము నుంచి అవలో తీసారంటే ఆదాముకి ఏం చేసినాడు చెప్పండి? గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేయాలంటే ఏం చేయాలా? అనిస్థిష్ చేయాలా? దాన్ని మన భాషలో ఏమనుకున్నాము? మొత్తమందు. ఆయనేమో మొత్తమంది లేకుండా చేశాడు. మనం మొత్తమంది ఇవ్వాలా అంటే మొత్తమందిని ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు? బైబిల్ నుంచే కదా. అలాగా ప్రతి ఒక్క విషయం. తర్వాత ఆపరేషన్ చేశాడు, ఎముకలు తీసేశాడు, మళ్ళీ దాన్ని పూర్తి చేశాడు. అంతే కదా. ఈ రోజున పొట్టం కోస్తారు, తీస్తారు, మళ్ళీ కుట్లేస్తారు కదా. ప్రతిదీ బైబిలే. అందుకని వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తామో అంతగా మనకి ఏమొస్తుంది చెప్పండి? సంతోషం వస్తుంది. రెండో మాట కూడా చూస్తున్నారండి. 165 వచ్చింది. 165. లోకంలో అందరూ ఏం కోరుకుంటారు చెప్పండి? నెమ్మది కోరుకుంటారు. నేను నా కుటుంబం నెమ్మదిగా ఉండాలా, సంతోషం ఉండాలా, సమాధానం ఉండాలి కోరుకుంటాం. మంచిదే. కానీ ఏం జరిగింది చెప్పండి? వాక్యానికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నారా? అది మీరు కూడా కూర్చున్నటువంటి మీరు ఏం చేయాలంటే ఇక్కడ విన్నామన్నయ్యా, అన్నామన్నయ్య కాదు, ఇంటికి వెళ్ళి ఆయన కూర్చోబెట్టి అదే పనిగా చెప్పు అర్థమైందా అని చెప్తాము. అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. వస్తూ ఉంటుంది. చూసారా? అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే
నెమ్మదిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఆసక్తి కలిగి ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో, ఆసక్తి కలిగి వాక్యాన్ని చదువుతామో మనకి నెమ్మది వస్తుంది, మనకి సమాధానం వస్తుంది. మూడవది చూద్దామండి. అదే దానిలో మరి కీర్తన గ్రంథంలోనే ఇంకో మాటల గురించి ఆయన రాస్తూ అది మనకేమిస్తుంది. 100వ వచ్చిందయ్యా 100. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం ఏమిస్తున్నాడు దేవుడు? ఎవరికంటే? ఇప్పుడున్న యవనస్తులు నాకంటే జ్ఞానం పొందగలరు వారు దీనికి కానీ ఆ యొక్క స్థాయి కానిస్తే, పరిశుద్ధ గ్రంథానికి కానీ వాళ్ళ అంతగాని ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వగలిగితే నాకన్నా మించిన జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది. వృద్ధులకు మించిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఇంకేం కావాలో మనకు? జ్ఞానం ఇస్తానన్నాడు, ఇంకేం ఇస్తానన్నాడు? నెమ్మది ఇస్తానన్నాడు, ఇంకేం ఇస్తానన్నాడు? అంతకన్నా ఏం కావాలి మనకు? అందుకని మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? ధ్యానించాలా. అది వాళ్ళు చూడాలా. నీవు ధ్యానించేది నీ కుమార్తెలు చూడాలా. మనం ధ్యానించేది మన సంఘస్థులు చూస్తుండాలా. మన యొక్క బైబిల్ జ్ఞానం అనుభవం వారికి తెలుసుకుంటూ ఉండాలా. అప్పుడు వారు మన ద్వారా ప్రేరేపించబడతారు. ప్రియమైన సోదరులారా, ఆసక్తి విషయంలో మనం చాలా విషయంలో మంచునంగా ఉండకూడదు. సరే, రెండో దానికి కొందరండి. ఇప్పుడు ప్రార్థనకు ఆసక్తికి వాక్యం ఆసక్తి అయిపోయినది. ఇప్పుడు మూడో దానికి వస్తే యోహాను సువార్తలో కొంత, యోహాను సువార్త 2వ వచనం చూసుకొని ప్రార్థనకు వెళ్ళిపోదాము. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం అండి. యోహాను 2:17. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మరొక ఆసక్తి వస్తుందంట. దేని గురించి? నీ ఇంటిని గురించి. ఏ ఇల్లు? మందిరము. ప్రభు వచ్చాడు, ఆ మందిరంలోకి వచ్చాడు. యెరూషలేములో కట్టబడిన మందిరంలోకి వచ్చాడు. ఆయనకి అక్కడ ఏం కనబడుతున్నాయంటే వ్యాపారం కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతున్నాయంటే వడ్డీ వ్యాపారం అక్కడ కనబడుతున్నది. పౌరవులు అమ్ముకుంటున్నారు. అక్కడ రకరకాలైనటువంటి వ్యాపారస్తులందరూ దేవుని యొక్క మందిరంలో కూర్చున్నారు. అందుకని ఆయనకి ఏమొచ్చిందంట? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందంటే ఏంటి? తింటుంది అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థము తట్టుకోలేనంత ఆసక్తి దేవుని యొక్క మందిరం కొరకాయ. దేవుని యొక్క మందిరం కొరకైనంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క ఇంటి కొరకే మనం ఆసక్తి మనం కలిగి ఉంటే దేవుడు నీ ఇంటి కొరకే ఆసక్తి కలిగి ఉంటాడు. నీ ఇంటికి ఏ తక్కువ లేకుండా, నీ బిడ్డలకి ఏ తక్కువ లేకుండా, ఏ పొదుపు కొరత లేకుండా ప్రతి దాని కొరకై ఆయన అలాంటి శ్రేష్టమైనటువంటి యొక్క మరి తలంపు నీ ఎడల కలిగి ఉంటాడు. అందుకనే ఆయన మందిరాన్ని గురించినటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేని వాక్యాన్ని విందామా, ఎప్పుడెప్పుడు పరిచర్య చేద్దామా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తామా, ఎప్పుడెప్పుడు నా వంతులో నేను నిలబడి మందిరం కొరకే సహాయపడతామా. అది ఆసక్తి అంటే. అది ఆసక్తి అంటే. ఈ ఆసక్తి ద్వారా అనేకులు చూస్తారు. నీ ఆసక్తిని వాళ్ళు చూసి ప్రేరేపించబడినారు అనే మాట చదువుతూ వచ్చారు కదా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన ఆ స్థాయిలోకి రావాలంటే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎంతగా వాక్యం వింటూ ఉంటామో అంత విశ్వాసనీలోకి వస్తుంది. ఎంత విశ్వాసనీలోకి వస్తూ ఉంటావు అంతగా ప్రార్థన చేస్తూ ఉంటావు. అంతగా ప్రార్థన చేస్తూ ఉంటావో అంతగా నీకు ప్రతిఫలాలు దేవుడు ఇస్తూ వస్తాడు. అది ప్రార్థన యొక్క గొప్ప ప్రాముఖ్యత. చూసారా, ఇప్పుడు మనం చదువుకున్న ఆఖరి మాట పోదాము. 2 కొరింథీయుల రాసిన పత్రికలో మనం చదువుకున్న ఆఖరి మాట చదవండి. మనం చదువుకున్న మాట 8వ అధ్యాయం 2 కొరింథీయులు మనం చదువుకున్నటువంటి మాటను 9వ అధ్యాయం అనుకుంటాను. చదవండి. పైన వచ్చిన 1వ వచనం నుంచి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయటకు నాకు అగత్యం లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడింది. ఇక్కడ చూడండి 6వ వచనం చదవండి.
కొంచెముగా విత్తువాడు ఆ, కొంచెముగా పంట కోయును, ఆ, సమృద్ధిగా విత్తువాడు ఆ, సమృద్ధిగా పంట కోయును అని ఆ, ఈ విషయమై చెప్పవచ్చు. ఆ, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ఆ, ప్రతివాడును ఆ, తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఆ, ఇయ్యవలెను. ఆ. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారని అది ఆ శక్తిలో ఎప్పుడైతే మనము ఇన్ని స్థాయిలు దాటి వచ్చేమో ఆ శక్తి విషయంలో ఇక్కడ ఏమంటున్నారంటే ఏలియా అంత ఆసక్తిగా ప్రార్థన చేయడానికి కారణం అంటే వాక్యానికి ఇంపార్టెంట్ ఇచ్చాడు. మిగతా వాటికి ఇవ్వాలి ఆయన ఇంపార్టెన్స్. మన ప్రార్థనకు జవాబు రావాలంటే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆయన ఆ తర్వాత వారు ప్రేరేపించబడుతూ వచ్చారు. వాక్యం కొరకే వారు ప్రేరేపించబడుతూ వచ్చారు. చూసారా, రెండవదిగా ఏం చూస్తూ వచ్చామంటే దేవుని ఇంటి కొరకైనటువంటి ఆశను భక్షిస్తున్నది అని అంటూ వచ్చారు. దేవుని ఇంటి కొరకైన ఆసక్తి మనం కలిగి ఉండాలనే విషయాన్ని, మనము దేవుని ఇంటి కొరకే ఆసక్తి ఉంటే దేవుడు మన ఇంటి కొరకే ఆసక్తిగా ఉంటాడు. అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనము దేవుని వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మనకు 3 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చూస్తే దేవుని కొరకు ఇచ్చే విషయంలో మనము ఆసక్తి కలిగి ఉంటే ఏమన్నాడు అక్కడ? మీరు దేవుని కొరకు ఇస్తే ఏమన్నాడు? కొంచెముగా విత్తేవాడు కొంచెముగానే, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగానే. అనగా మనము ప్రభు కొరకై మరి ఎంతగా ముందుకు వస్తున్నామో ప్రభు అంతగా మనం ముందు వస్తాడు. మనం ఎంతగా ప్రభు కొరకై త్యాగం చేస్తామో అంతగా మన కొరకై ప్రభు త్యాగం చేస్తాడు. ఎందుకంటే ఆయన దాన్ని చెప్పే మాట అన్నాడు. ఏమనంటే ఇది చేసి నన్ను పరీక్షించండి, నేను అబద్ధం చెప్పేవాడిని కాదని ప్రభువే చెప్పాడు. అందుకని ఇంకో మాట ఏమనంటే సను కొరకయో బలవంతం కాకుండా ఉత్సాహం ఇచ్చేవాడు దేవుని ప్రేమ. దేవుని యొక్క ప్రేమ నీ మీద, నా మీద, మన బిడ్డల మీద, సంఘం మీద రావాలి అన్నప్పుడు దేవుని కార్యాల కొరకైన ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో, మన భాగ విషయంలో ప్రభువా నీ భాగం ఏదైతే ఉన్నదో అది నమ్మకంగా నీకు ఇస్తున్నానయ్యా, దేవుడు వెంటనే నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ ఏది నీకు తక్కువ చేయడు. చనుక్కోకూడదు, బలవంతంగా ఎవరో చెప్పారని లేదా హృదయంలో అనుకోవటం కాదు. నీ ఉత్సాహంగా ప్రభు వైపు చూసి నువ్వు ఇస్తూ వస్తే ప్రభు నీకు ఇస్తూ వస్తూ ఉంటాడు. అందుకని అక్కడేమంటున్నాడంటే మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడ్డారు అని దాని అర్థం ఏంటి? మనం ప్రభు కొరకై ఎలాగ పరిచయం చేస్తున్నామో అనేకులు ముందుకు వస్తారు. మనం ఎలాగ వాక్యం చదువుతున్నారో అనేకులు ప్రేరేపించబడతారు. మనం ఎలాగైతే ప్రార్థన చేస్తున్నామో అలాగ అనేకులు మరి ప్రార్థన చేస్తారు. మనం ప్రభు కొరకు ఎలాగా త్యాగం చేసి ప్రభు కొరకే ముందుకు వస్తూ ఉంటున్నామో మన అర్పణ అర్పించే విషయంలో అలాగ అనేకులను ప్రేరేపిస్తూ ఉంటున్నారు. దైవ ప్రేమను పొందేవారంగా కనబడుతూ ఉంటున్నారు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరుడా, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తాడు అనే దానికి అర్థమైందంటే వెంటనే జవాబు చెప్పేసేసి 3.5 సంవత్సరం వర్షం రాకుండా చేశాడు. తర్వాత మళ్ళీ వర్షం రప్పించాడంటే భూమి ఫలమిచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఆయనకున్న ఆసక్తి ఎంత గొప్పదో చూడండి. ఆయనకున్న ఆసక్తి ఎంత గొప్పదో చూడండి. అందుకే అలాంటి యొక్క ఆసక్తితో మనం కూడా ప్రార్థన చేస్తే మన సమస్యలన్నీ పోతాయి, మన కుటుంబ సమస్యలన్నీ పోతాయి. ఆ తర్వాత మనకున్నటువంటి సంఘ సమస్యలన్నీ కూడా పోతాయి. ఆ ఆసక్తిని మనం చూడలేకపోతున్నారు. మనలో చూడటం కాదు, మన ద్వారా అనేకులు ప్రేరేపించబడలేకపోతున్నారు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క రోజున మనం భారముగా అందరికీ ఎంతమంది సంఘములో ఉన్నారో వారికి ఆసక్తి రావాలని ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉన్నవారు నామకార్థమైన విశ్వాసులుగా వద్దు, కానీ వారు బలమైన విశ్వాసులుగా ఉండాలా. ఏలియా ఒక్కడే మన వంటి స్వభావం గలవాడే రాజ్యం కొరకే ప్రార్థన చేశాడు, రాజుల కొరకే ప్రార్థన చేశాడు, తన ప్రజల కొరకే ప్రార్థన చేశాడు, ప్రవక్తల కొరకే ప్రార్థన చేశాడు, పేదవారి కొరకే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించలేదా? మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. అందుకని రాత్రికాల సమయంలో ఆసక్తితో మనం ప్రార్థన చేయడం నేర్చుకుందాం. అనగా దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్తానా, వాక్యం ఎప్పుడెప్పుడు వింటానా, మరి ఎప్పుడెప్పుడు నేను ప్రార్థన చేస్తానా ప్రభు కొరకై. నీ ఆసక్తిని చూస్తే
ఆయన కూడా అదే ఆసక్తిని ఏడో చూపిస్తాడు. నీ బిడ్డలు ఏడో చూపిస్తారు, కుటుంబం ఏడో చూపిస్తారు, సంఘం ఏడో చూపిస్తారు. కానీ మనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆసక్తి లేని వారిగా కనబడుతుంటున్నాం. ఆఖరిగా మనం చదువుకొని ప్రార్థన పెడదామా? రోమిల రాష్ట్ర పత్రిక ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయం చూద్దాం. ఆ మాటను 11 చదవండి. 11 ఆసక్తి విషయంలో ఆ. వాంఛులు కాక ఆ. ఆత్మయందు తీవ్రత గలవారై ఆ. ప్రభువుని సేవించుడి. ఆ. నిరీక్షణ గలవారై సంతోషించుచు, ఆ. శ్రమ యందు ఓర్పు గలవారై ఆ. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలు. ఇప్పుడు మనం చూసారా ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే ఏంటి? మందం అయిపోతున్నారు. మాంద్యులు అంటే సోమరిపోతులు అయిపోతున్నాం. ఆసక్తి విషయంలో మనము మాంద్యులుగా ఉండకూడదు. ప్రభు కొరకై యాక్టివ్గా ఉందాం. అందుకని ప్రియమైన సోదరులారా ఏమంటున్నాడంటే అక్కడ ఇంకో మాట ఏం చెప్పాడంటే మాంద్యులు కాక ప్రార్థన యందు పట్టాల్సిందే. ప్రభు నా ప్రార్థన ఆలకించాల్సిందే. నా కుటుంబం ప్రార్థన ఆలకించాలా, నా సంఘ ప్రార్థన ఆలకించాలా. ఆ పట్టుదల మనకి ఎప్పుడైతే ఉంటుందో ప్రభు తప్పనిసరిగా ప్రార్థనలు మనము ఆలకిస్తాం. అందుకని ఈ రాత్రి కాల సమయంలో ఆసక్తిని వచ్చిన 5 విషయాలు, శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటి యొక్క ఆసక్తి దేని మీద చూపించాలని చెప్పాను? ప్రార్థన మీద మన యొక్క ఆసక్తి ఉండాలి. కానీ ప్రార్థన మీద ఆసక్తి రావాలంటే ఏ శక్తిగా వెళ్ళాలని చెప్పాను? వాక్యం కొరకై వెళ్ళాలి అని చెప్తూ వచ్చాను. వాక్యం అయిన తర్వాత దేని కొరకై వెళ్ళాలని చెప్పాను? దేవుని యొక్క ఇంటి కొరకైన ఆసక్తి కలిగి ఉండాలా అని దాని మీద చూస్తూ వచ్చాము. ఆ తర్వాత మనం దేని కొరకు వెళ్ళాలని చెప్పాము? దేవుని యొక్క పనికి ఇచ్చే విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలా అని చెప్పాను. ఆఖరికి ఏం చెప్పామంటే మన ఆసక్తిని అనేకులు చూసి ప్రేరేపించబడతారు. దేవుడేమో మనలను ప్రేమిస్తూ వస్తాడు. అనేకులు మనలను చూసి వాడు ప్రేరేపించబడతారు. అప్పుడు అందరం కలిసి పనిచేయడం ద్వారా దేవుడు సంతోషించి అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇంత లోతైన మర్మం ఉంటుంది ఏడు యొక్క ప్రార్థన విషయంలో. రండి మనం కూడా అటువంటి ప్రార్థనలో వెళ్ళిపోదాము. ఆసక్తిగా ప్రార్థించండి, పట్టుదలగా ప్రార్థించండి. ఇప్పుడు విన్న అనుభవంలో మనం ప్రార్థిస్తాము. మార్పు లేని వారి కొరకై, మార్పు లేని భర్తల కొరకై, మార్పు లేని బిడ్డల కొరకై, నామకార్థమైన విశ్వాసుల కొరకై, ఆసక్తి లేని విశ్వాసుల కొరకై, సంఘంలో ఉన్న వారందరి కొరకు కూడా మన సంఘం కొరకే ఈరోజు ఎక్కువగా భారంగా ప్రార్థన చేస్తున్నాం. తర్వాత విషయాలు చెప్తూ వస్తాను, వారి కొరకే మనం ప్రార్థన చేస్తాం. ఏలియా మొరపెట్టగానే మేఘములో కారు కమ్మేను. ఏలియా మొరపెట్టగానే మేఘములో కారు కమ్మేను. మోపైన వాన భూమిపైన కురిసే, మోపైన వాన భూమిపైన కురిసే. మాదీనా ప్రార్థన వినుమా, మాదీనా ప్రార్థన వినుమా. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచి, వికారధ్వనితో రానిమ్ము, వికారధ్వనితో రానిమ్ము. ప్రార్థన ప్రారంభించండి. చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి ప్రార్థించండి. తర్వాత విషయాలు చెప్తూ వస్తాను, ప్రార్థిస్తాను. ప్రారంభించండి. క్షమించి ప్రభావంగా మన్నించి మరియు ధనము నాకు అనుగ్రహించినాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ వస్తున్నాను. ఆయన మీరు మాకు వచ్చినటువంటి లేఖనాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. అని ఆయన నా విషయంలో కూడా నేను కూడా ఆసక్తి విషయంలో మాదిరాలుగా ఉంటూ వస్తున్నానని వస్తున్నాను. ఆయన ప్రార్థన విషయంలో, వాక్యం చదివే విషయంలో, ఇచ్చే విషయంలో, అన్ని విషయాల్లో ప్రభావ నేను ఆసక్తిలో లోపం కలిగి ఉండాలి.
ఆసక్తి నా వరకు కావున ఆయన నా కుటుంబంలోను నా భర్తలను బిడ్డల్లోను అలాగే సంఘంలో చేరవచ్చిన మా ప్రియులు అందరిలోను ప్రభావ నాయన ఉండగలిగినట్లుగా మమ్మల్ని అందరినీ ప్రభా ఈ రాత్రి మీరు నాయన మీ యొక్క కృప చేత ఈ ఆసక్తితో మమ్మల్ని అందరినీ నింపుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు ఏది ఎవరే ప్రభా మేము ఆసక్తి కలిగి ఉండి ప్రభా మీరు చెప్పినట్లుగా మేము నడుచుకుంటూ ప్రభా అనేక గొప్ప కార్యాలు మా సంఘ పక్షాలు మీరు జరిగించినట్టు మా ప్రవర్తన సిద్ధపడి ఉండడానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగించుకుంటూ వస్తున్నాం. నాయన పెట్టి ప్రభా తండ్రి నాయన అయ్యా రావాల్సిన ప్రియులు ప్రభా తండ్రి నాయన మరియు నాయన ఆసక్తి కలిగి ఉండడానికి నీ మందిరానికి వెళ్ళాలనే ఆశతో ప్రభా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడినప్పుడు ఆ ద్వారాలన్నింటినీ తెరిచి ప్రభా నాయన అయ్యా మరి ప్రభా వచ్చేటువంటి ఆటంకాలను తీసివేసే దేవుడిగా వస్తున్నారు కనుక ప్రభా మరి నా భర్త కొరకై ప్రభా వేడుకుంటూ వస్తున్నాను. ఆయన కూడా ప్రభా నీ సన్నిధికి ఆసక్తిగా రావడానికి సహాయపడుతున్నారండి. వచ్చి వెళ్ళేవాడిగా కాకుండా ప్రభా నీ ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆశ ప్రభా ఆయన రక్షించి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రాగలిగినట్లు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఆయన ఇంకా బ్రదర్స్ అయిన వారిని ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. అలాగే అకులాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అయ్యా. అటు ప్రభా జాషువా బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ లోపల జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. ఇంకా ప్రభాతాన్ని ఆయన అయ్యా మరి రావాల్సిన ప్రియులు ప్రభా ఉంటూ వస్తున్నారు ప్రభా మీరు దయతోటి జ్ఞాపకం చేసుకొని బ్రదర్స్ అందరినీ నాయన నీ మందిరానికి నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. కానీ ఆయన సమయానికి వచ్చి వెళ్ళేవాడిగా ఉంటున్నాం. వెంట్రాబ్రాన్ని కూడా మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. కానీ వెంటకు ప్రభా నాయన సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బలహీనులు అయిపోతున్న ప్రియులను ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకొని ప్రభా తల్లి నాయన మీరు బలపరచండి తల్లి నాయన అయ్యా ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా బలపరచబడగలిగినట్లుగా తల్లి సహాయపడుతున్నాడు నాయన. బలహీనులు రాలేకున్నటువంటి మరొక రత్నాలు కూడా ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇంకా నువ్వు ఎవరు బలహీనులుగా ఉంటున్నారో ప్రభా వాళ్ళని కూడా మీ ఇంటికి నడిపించిన మందిరం నిండా ప్రభా నాయన ఆదివారం పరిశుద్ధులు వచ్చినట్లుగా నింపబడగలిగినట్లు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. ఆయన వాళ్ళు రావడం లేదంటే మొదట నా దోషమే, నేను చేయవలసిన ప్రార్థన చేయలేకపోతున్నానని ఒప్పుకుంటున్నాను అయ్యా. మన్నించి ప్రభాతాన్ని అందరినీ సమకూర్చమని ప్రార్థన చేస్తూ ప్రభావాలయ ఈ దైవ నష్టాలకు అప్పగించండి. వరకు మీ దాసుని ప్రభావ బలపరిచినందుకే స్థుతిస్తున్న పరిశుద్ధం కొరకై కూడా మీరు బలపరచండి. మీరు ఇస్తున్నటువంటి వర్తమానం ప్రభావాయన ఈ కుమారుని ప్రభావ బలపరిచి ప్రభావ మీ ఆత్మతో నింపి ప్రభావ వాడుకోవలసి మీరు వేడుకోవలసిన శరీరానికి కూడా కావలసిన సామర్థ్యము శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ తద్వారా మేము మనం పొందుకొనగలిగినట్లుగా ప్రభావాయన అయ్యా పరిశుద్ధంగా జీవించి సిద్ధపాటు కలిగి బ్రహ్మని సరిలో చేయవేసే వారిగా ఉండడానికి మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వారం అంతటిలోనే తప్పిపోయిన విషయాలన్నింటిలో నా అతిక్రమములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాను అయ్యా. ప్రభావ దయచేసి ప్రభా నాయన అయ్యా తల్లి నాయన నన్ను బలపరచమని ప్రభా క్షమించి ప్రభా యోగ్యపరచమని ప్రార్థన చేస్తూ నీ చేతులు తప్పుకుంటూ వస్తున్నాను తల్లి. అలాగే ప్రభాని రాష్ట్రాలు కూడా బలహీనరాలుగా అవుతుంది నాయన. ప్రభా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత మీకు కనబడండి ఏది లేదు నాయన. నాయన ప్రభా నీకు మరుగైనది ఏది లేదు కనుక ప్రభా ఎక్కడ బలహీనంగా ప్రభా ఏ విషయంలో బాధను అనుభవిస్తూ వస్తున్నదో ప్రభా అల్పులంగా చేస్తున్న ప్రార్థన అంగీకరించి నాయన ఈ కుమార్తెను కూడా ప్రభా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. బిడ్డని కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుంటున్నాడు నాయన. అయ్యా భవిష్యత్తును ప్రభావ మీ చిత్తానుసారంగా సిద్ధపరచని ప్రభావ తల్లి కుమార్తెను పిలిచిన జాబును బట్టి ప్రభావ మనసారాన్ని కృతజ్ఞతాస్తుత్రాలు చెల్లిస్తూ నా తండ్రి నన్ను కూడా బలహీనరాన్నయ్య బలపరిచి బాగు చేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటాం తండ్రి. మీకు భారం వచ్చినటువంటి వాళ్ళు పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబాల కొరకు వాళ్ళ భర్తల మార్పు కొరకు వారి ఆత్మీయ చేతి కొరకై ప్రార్థిస్తారండి. అందులో ఇబ్బంది ఏం లేదు. పేర్లు పెట్టే ప్రార్థన చేస్తారండి కుటుంబాల కొరకు.